నల్ల సముద్రం ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? ఎర్ర సముద్రం తెలుసు, మహాసముద్రం తెలుసు. ఈ నల్ల సముద్రం ఏంటబ్బా అనుకుంటున్నారు కదా. ఇండస్ట్రీలో ఓ న్యూస్ సర్క్యులేట్ అవుతోంది ఇప్పుడు. అది నిజమే అయితే గనక ఇకపై నల్ల సముద్రం అనే మాట చాలా సార్లు వింటారు. ఇంతకీ ఈ బ్లాక్ సీ బ్యాక్ స్టోరీ ఏంటో ఎక్స్క్లూజివ్గా చూద్దామా? జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవరవంతో బిజీగా ఉన్నారు. అదేంటి నల్ల సముద్రం అని ఎన్టీఆర్ దేవర అంటూ ఏదేదో చెప్తున్నారు అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది అసలు కథ. దేవర కథ పూర్తిగా సముద్ర నేపథ్యంలోనే సాగుతుంది. ఈ సినిమాలో సముద్రం సెట్ కోసం భారీగా విజువల్ ఎఫెక్ట్స్ కూడా వాడారు. దీనికోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా పనిచేశారు. దేవర కథలో సముద్రం కీలక పాత్ర పోషించింది. దీని తర్వాత ప్రశాంత్ నీల్ సినిమాతో బిజీ కానున్నారు తారక్. ఆసక్తికరమైన విషయం ఏంటంటే నీల్ ఎన్టీఆర్ సినిమాలోనూ సముద్రం ఉండబోతోంది. ఈ సినిమాలో మేజర్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ నల్ల సముద్రం దగ్గర షూట్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఇది బల్గేరియా, జార్జియా, రష్యా లాంటి దేశాలు సరిహద్దులుగా ఈ బ్లాక్ సీ ఉంది. ప్రశాంత్ నీల్ సినిమా అంటే ఆడియన్స్ కి ఓ క్లారిటీ ఉంది. సినిమా ఎంత ఎమోషనల్ గా ఉన్నా, ఎంత పెద్ద యాక్షన్ సీక్వెన్స్ నడుస్తున్నా స్క్రీన్ మాత్రం నల్లగా మసిపూసినట్టు ఉంటుంది. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలో నల్ల సముద్రమే చూపించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. యూరప్, బల్గేరియా సమీపంలోని బ్లాక్ సీ దగ్గరే ఫస్ట్ స్కెడ్యూల్ ని ప్లాన్ చేస్తున్నారు. కేజీఎఫ్, సలార్ కి భిన్నంగా ఎన్టీఆర్ సినిమా కథ ఉండబోతుందని తెలుస్తోంది. యాక్షన్ పార్ట్ తో పాటు ఎమోషనల్ కంటెంట్ హెవీగా ఉండబోతుందని 2 భాగాలుగా ఈ సినిమా రానుందని ప్రచారం జరుగుతుంది. నల్ల సముద్రం సీన్స్ కూడా అద్భుతంగా ఉంటాయని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా జనవరి 9, 2026న విడుదల కానుంది.